రసాయన ఎరువులు మితిమీరిన వాడకంతో భూములు సారాన్ని కోల్పోతున్నాయి. ఎరువుల వాడకంతో సమతుల్యత దెబ్బతింటోంది. ఫలితంగా ఉత్పత్తుల నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయంతో పాటు రైతులు జీవన ఎరువులను ఉపయోగించి దుష్పరిణామాలను తగ్గిస్తున్నారు. వాణిజ్యపరంగా జీవన ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యత ఉండటం లేదు. వీటిని రైతులు తమ స్థాయిలో ఉత్పత్తి చేసుకొని సాగుకు ఉపయోగిస్తున్నారు. కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతంలో కొంతమంది రైతులు జీవన ఎరువులను స్వతహాగా తయారు చేసుకుంటూ సాగుకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగులో జీవన ఎరువుల ప్రాముఖ్యత ఏంటి, వీటి తయారీతో పాటు నిల్వ చేసుకునే పద్ధతులేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. జీవన ఎరువులు అంటే మొక్కలకు పోషక పదార్థాలు, పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఇవి పంటకు కావాల్సిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుంచి అందిస్తాయి. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. అసలు జీవన ఎరువులు ఎన్ని రకాలు, ఏ పంటలకు వాడవచ్చు ఇప్పుడు చూద్దాం. నేచర్ బర్న్ ఎల్ఎల్పి ఫామ్ యొక్క ల్యాబ్ ఇది. ఇందులో ఈ రైతు స్థాయిలో అన్ని రకాల బ్యాక్టీరియాలు, ఫంగీలు వీళ్ళే మాస్ ప్రొడక్షన్ చేసుకుని చేనులోకి వదులుతూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక్కొక్క వెరైటీని ఒక్కొక్క 500 లీటర్స్ డ్రమ్లో తయారు చేసి పెట్టారు. ఈ ల్యాబ్లోకి వచ్చే ముందర కంప్లీట్గా శానిటైజేషన్ చేసుకుని గ్లౌస్ తోటి, తర్వాత మాస్క్ తోటి అన్నీ కేర్ తీసుకుంటూ దీన్ని రన్ చేస్తూ ఉంటారు. ఇది ఎజోస్పెర్లం. ఇది వరిలో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఇది ప్రతిసారి కూడా మన ఇరిగేషన్లో దీన్ని ప్రతి నెల 2 సార్లు పంపిస్తూ ఉంటాం. జీవామృతంతో ప్లస్ అన్ని బ్యాక్టీరియాలు కలిపి పంపిస్తూ ఉంటాం. అందులో నైట్రోజన్కి సంబంధించి, వరికి సంబంధించి ఎజోస్పెర్లం బ్యాక్టీరియా. ఇది సూడోమోనాస్. ఇది సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్. ఇది యాంటీ ఫంగల్. ఇది దీన్ని కూడా మాస్ స్కేల్లో ఇరిగేషన్లో ప్రతి నెల ఇస్తూ ఉంటాం. ఇది ఫాస్ఫో బ్యాక్టీరియా, అంటే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా. అంటే భూమిలో ఉండేటువంటి భాస్వరాన్ని మొక్కకు కావాల్సిన విధంగా ఈ బ్యాక్టీరియా మార్చి మొక్కకి అందజేస్తుంది. ఇది పిఎస్బి అంటాం దీన్నే. ఇది ఎజిటోబ్యాక్టర్. వరి, చెరుకు కాకుండా ఇతర పంటలు వేసినప్పుడు, అంటే లెగ్యూమ్ జాతి వరి, చెరుకు కాకుండా ఇతర పంటలు వేసినప్పుడు ఇది ఇస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా గ్రీన్ వెన్యూర్ క్రాప్స్ వేసినప్పుడు మేము నైట్రోజన్ ఫిక్సింగ్ కోసం ఈ ఎజిటోబ్యాక్టర్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీన్ని కూడా మాస్ స్కేల్లో నైట్రోజన్ ఫిక్సేషన్కి వాడుతూ ఉంటాం. ఇది కేఎస్బి అంటాం, పొటాష్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా. ఇది భూమిలో ఉన్నటువంటి పొటాష్ని మొక్కకి కావాల్సిన రూపంలో మార్చి ఇది అందిస్తూ ఉంటుంది ఈ బ్యాక్టీరియా. దీనే కేఎస్బి అంటారు, లేదా పొటాష్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటారు. ఇది సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా. ఇది భూమిలో ఉన్నటువంటి సల్ఫర్ని మొక్కకు అందించే విధంగా ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. దీన్ని వాడినప్పుడు సాయిల్ pH కరెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చౌడు భూమికి సంబంధించి ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి బ్యాక్టీరియా. ఇది
ఈ సల్ఫర్ ఎక్కువగా అందుబాటులో ఉంటే కనుక సరిపడే అందుబాటులో ఉంటే కనుక మొక్కకి డిసీజెస్ కూడా తక్కువగా వస్తూ ఉంటాయి. జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఇది భూమిలో ఉన్నటువంటి జింకుని మొక్కకి కావలసిన రూపంలో ఈ బ్యాక్టీరియా అందజేస్తూ ఉంటుంది. జనరల్గా ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న నేలల్లో జింక్ లోపాలు మనకి కనపడతా ఉంటాయి. అలాగే చలికాలంలో కూడా జింక్ లోపాలు మనకు ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఈ అన్నిటిని అధిగమించడానికి ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఇవి బ్యాసిలస్ బ్యాక్టీరియాస్. ఇవి గ్రోత్ ప్రమోషన్కి బాగా ఉపయోగపడతాయి. మొక్కల గ్రోత్ ప్రమోటర్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు మేము కొన్ని అదనపు బ్యాక్టీరియాలు కూడా ఇస్తున్నాం. అవి సిలికాన్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా, మెగ్నీషియం సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటివి కూడా మార్కెట్లో పర్చేజ్ చేసి దాన్ని రైతు స్థాయిలో డెవలప్ చేసుకుని మాసివ్ స్కేల్లో ఇస్తున్నాం. మెగ్నీషియం బ్యాక్టీరియా ఇచ్చినప్పుడు ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. అలాగే సిలికాన్ బ్యాక్టీరియా ఇచ్చినప్పుడు లీఫ్ స్ట్రెంగ్త్, స్టెమ్ స్ట్రెంగ్త్ పెరగటం వలన ఇన్సెక్ట్స్ త్వరగా అట్రాక్ట్ కావు. ఒకవేళ చుడిదోమ లాంటిది అక్కడికి వచ్చినా కూడా ప్లాంట్కి హామ్ చేసేటువంటి ఇది చాలా తక్కువగా ఉంటుంది. అందుచేత వాటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. వీటికి సంబంధించి మదర్ కల్చర్స్ని తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మదర్ కల్చర్స్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మదర్ కల్చర్. ఈ బ్యాక్టీరియాలు ఫంగిల్కి అన్నిటికి మదర్ కల్చర్స్. ఈ మదర్ కల్చర్స్ని ఏం చేస్తామంటే 1 లీటర్ నీటికి ఒక 10 గ్రాముల బెల్లం తోటి స్టెరిలైజేషన్ చేసి 10 గ్రాముల బెల్లం 1 గ్రాము ఉప్పుతోటి మొత్తం స్టెరిలైజ్ చేసి ఆఖరణ ఈ మదర్ కల్చర్ని జస్ట్ 1 ml కలిపితే అది తయారవుతుంది. ఒక 5-6 రోజులకి తయారవుతుంది. ఈ 5-6 రోజులు కూడా బాగా ప్రతిరోజు ఒక 4-5 సార్లు తిప్పుతూ ఉంటాం. ఎప్పటికప్పుడు గాలి తగలకుండా తగినంత లోపలే గాలి ఉండే విధంగా దాన్ని అమర్చి తిప్పుతూ ఉంటాం. ఈ విధంగా రైతు స్థాయిలో చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. దీనికోసం మళ్ళీ మార్కెట్లోకి మనం పరిగెత్తాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది మోతాదు విషయానికి వచ్చేటప్పటికి మనం ఎకరానికి అన్ని బ్యాక్టీరియాలు ఇంచుమించుగా ప్రతిదీ కూడా ఎకరానికి 200 లీటర్ల చొప్పున ప్రాథమిక స్థాయిలో ఇస్తూ ఉంటాం. తర్వాత ప్రతి 15 రోజులకి అలా 200 లీటర్ల చొప్పున ఇచ్చుకుంటా ఒక నెల 15 రోజులు దాటాక 100 లీటర్లు చొప్పున ఇచ్చుకుంటా చివరికి తగ్గించుకుంటా వెళ్తూ ఉంటాం. దీనివలన మొక్క గ్రోత్ చాలా ఫాస్ట్గా విగరస్గా కనపడతూ ఉంటుంది. ఇది పంచగవ్య. మొక్కలకు కావాల్సిన అన్ని రకాల ఎంజైమ్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇవి మనం ఫోలియర్ స్ప్రే ద్వారానే, తర్వాత సీడ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. దీనివలన ఫ్రూట్ క్వాలిటీ బాగుంటుంది, ప్రొడ్యూస్ యొక్క క్వాలిటీ బాగుంటుంది, అలాగే సైజు కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్లాంట్ చాలా హెల్దీగా ఉంటుంది.
ఇప్పటివరకు ప్లాంట్ న్యూట్రిషన్కి మనం వాడేటువంటివి, తర్వాత కొన్ని రకాల బయో కంట్రోల్స్ చిన్న చిన్నవి ఇలాంటివన్నీ కూడా చూపించాం. ఇప్పుడు డిసీజ్ మేనేజ్మెంట్ అంటే ఫంగల్ డిసీజు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం వరిలో కానీ వేరే ఇతర వాటిలో. ఇది పుల్ల మజ్జిగ అండి. ఇది పాలుని పెరుగుగా తోడుపెట్టి 6 రోజులు పులియబడతాం. 6 రోజులు పులియబెట్టాక 7వ రోజు దీన్ని ఎకరాకి 100 లీటర్ల నీటికి 6 లీటర్ల పుల్ల మజ్జిగ కలిపి స్ప్రే చేస్తాం. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది బ్యాసిలస్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా. అందుచేత వీలైనంత వరకు మధ్యాహ్నం 3 గంటలు దాటాక స్ప్రే చేయటం ఉత్తమం. బ్యాక్టీరియాలో ఉన్న ఏవైనా సరే మధ్యాహ్నం 3 గంటలు దాటాక స్ప్రే చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. జీవన ఎరువుల వినియోగం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్ని కావు. అవి వాతావరణ కాలుష్యాన్ని అరికడతాయి. వాతావరణంలో, నేలలో మొక్కలు తమంతట తాము ఉపయోగించుకోలేని పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. మొక్కల పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. భూసారాన్ని అభివృద్ధి చేస్తాయి. పంట దిగుబడి 10 నుంచి 20% పెరుగుతుంది. అలాగే మిశ్రమ జీవన ఎరువుల వల్ల అధిక దిగుబడులు పొందవచ్చు. నూట 50 ఎకరాల భూమిని దఫాలుగా మొదటి పంటకి 30 ఎకరాలు, తర్వాత పంటకి 80 ఎకరాలు, ఈ ప్రస్తుతం 2018 ఖరీఫ్లో 120 ఎకరాలు ఆర్గానిక్ కల్టివేషన్కి మార్చడం జరిగింది. మిగిలిన 30 ఎకరాలు నెక్స్ట్ క్రాప్కి రబీకి మార్చడం జరుగుతుంది. ఇవి దఫాలుగా చేసుకుంటూ పెడుతున్నారు. అయితే ఇక్కడ ఈ 150 ఎకరాల్లోని చౌడు భూమి చాలా ఎక్కువగా ఉంది. ఈ మొట్టమొదట ఇక్కడ పంటలని ఇవి చూసినప్పుడు, మొక్కల పెరుగుదల చూసినప్పుడు చౌడు తీవ్రతని గుర్తించాం. ఈ చౌడు తీవ్రతని పూర్తిగా అధిగమించడం కోసం మొట్టమొదటి చౌడుని కంట్రోల్ చేసి తర్వాత న్యూట్రిషన్ గురించి ఆలోచించాలి అనుకుని 2018 జనవరి నుంచి మార్చి వరకు మొత్తం అన్ని ప్లాట్లకి కూడా చౌడుకు సంబంధించి ట్రీట్మెంట్లు చేశాం. దాంతోపాటు సాయిల్ బోర్న్ డిసీజెస్ కూడా దీనికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ శిలీంద్రనాశనం కోసం ఉపయోగించాం. అలాగే మెటారైజం మన పేడలో FYMలో వచ్చేటువంటి ఈ పేడ పురుగుల్ని, వైట్ హ్యాండ్స్ని కంట్రోల్ చేయడం కోసం మెటారైజంను కూడా సాయిల్ అప్లికేషన్కి ఇవ్వడం జరిగింది. వరికి సంబంధించి నైట్రోజన్ కోసం ఎజోస్పెరమ్ని ఇవ్వడం జరిగింది. అదే చెరుకు కోసం ఎస్టోబ్యాక్టర్ డైజోట్రోఫికస్ ఇవ్వడం జరిగింది. మొత్తం పొలానికి ఫాస్ఫరస్ కోసం PSB, పొటాష్ కోసం KSB, అలాగే జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, మెగ్నీషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, సిలికాన్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ కింద ప్రతి 15 రోజులకి లేదా ప్రతి వారం మధ్యలో ఇవ్వటం జరుగుతూ వచ్చింది. ఇలా ఫ్రీక్వెంట్గా అధిక స్థాయిలో సుమారుగా ప్రతి దఫా అన్నీ కలిపి 500 లీటర్ల దాకా ఇవ్వడం ద్వారా ఇక్కడ చౌడు సమస్యని పూర్తిగా అధిగమించగలిగాం ఒక క్రాప్ సీజన్లో. అయితే ఈ చౌడు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ
సాయిల్ ద్వారా మొక్కలు న్యూట్రిషన్ని సరిగ్గా తీసుకోలేవు. ఉదాహరణకి మొక్కలో నత్రజని లోపం బాగా ఎక్కువగా కనపడుతుంది. దానికోసమని ఫోలియర్ అప్లికేషన్ ద్వారా ఫిష్ అమినో యాసిడ్ని అందజేస్తున్నాం. అలాగే ఈ భూమిలో ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది. దానికోసం సోయాబీన్ స్ప్రౌట్స్ కషాయాన్ని ఇస్తున్నాం. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ కషాయాలను కూడా ఇవ్వటం కోసం నువ్వుల స్ప్రౌట్స్ కషాయం కూడా దీనికి కలుపుతున్నాం. దీంతోపాటు డిసీజ్ మేనేజ్మెంట్కి ఇంగువ ద్రావణం లేదా పుల్ల మజ్జిగ ద్రావణం ఒకసారి ఇది ఇస్తూ ఉన్నాం. అలాగే సస్యరక్షణ కోసం పచ్చిమిర్చి కషాయం, పచ్చిమిర్చి అల్లం గార్లిక్ కషాయం లేదా బవేరియా బాసియానా, మెటారైజియం, వెర్సిలియం లకాని సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి ఇచ్చుకుంటా చేస్తూ ఉన్నారు వీళ్ళు. దీంతోపాటుగా వేపగింజల కషాయం. ఈ వేపగింజల నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఈ నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ ఇవ్వటం వలన ఈ ఎగ్ ఫెర్టైల్ అవ్వకుండా ఉంటుంది. ఈ లార్వా అడల్ట్ ఇన్సెక్ట్స్ పెట్టేటువంటి ఎగ్స్ అన్నీ కూడా ఫెర్టైల్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాం. అంటే నెక్స్ట్ జనరేషన్ కంట్రోల్ చేయబడతాం. ప్రతిదీ దాంట్లోని నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ కలుపుతూ ఉంటారు. ఇక్కడ జరిగేటువంటి సస్యరక్షణ ఇది. ఈ విధంగా సస్యరక్షణ చేస్తున్నారు. అలాగే చౌడు సమస్యని అధిగమిస్తున్నారు. ఈ భూమిలో ఫాస్ఫరస్ లోపం ఎక్కువగా కనపడుతుంది. మామూలుగా కన్వెన్షనల్ మెథడ్ అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడేవాళ్ళు దానికోసం డిఏపీలు ఇలాంటివి వేస్తూ ఉంటారు. ఆ డిఏపీ వేసినప్పుడు ఏమవుతుందంటే జింక్ డెఫిషియన్సీ ఎక్కువగా కనపడుతుంది. దానికోసం జింక్ సాయిల్లో ఇచ్చినప్పుడు, జింక్ సల్ఫేట్ని సాయిల్లో ఇచ్చినప్పుడు ఫాస్ఫరస్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఆర్గానిక్ మెథడ్లో ఈ ప్రాబ్లం రాదు. మనం ఫాస్ఫరస్ ఈ జింక్ లోపాలను అధిగమించడం కోసం ఇక్కడ సోయాబీన్ స్ప్రౌట్స్ని మనం ఎన్నుకున్నాం. ఈ సోయాబీన్ స్ప్రౌట్స్ని ఎకరానికి ఇక్కడ 2 కేజీలు స్ప్రౌట్స్ని కషాయం చేసి దాన్ని కొంచెం మరగ కాసి దాన్ని 100 లీటర్ల నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తున్నాం. ఈ విధంగా ఫాస్ఫరస్ లోపాన్ని, జింక్ లోపాన్ని, మైక్రో న్యూట్రియంట్స్ లోపాన్ని అన్నిటిని కూడా అధిగమిస్తున్నాం. నైట్రోజన్ కోసం ఫిష్ అమినో యాసిడ్ ప్రతిసారి ఎకరానికి 500 ml ఫిష్ అమినో యాసిడ్ని వాడుతున్నాం. ఈ పొటాష్ డెఫిషియన్సీ ఇలాంటివి వచ్చినప్పుడు ప్రయోగించాల్సి వచ్చినప్పుడు పుదీనా జ్యూస్ని ఎకరానికి 1 కిలో వాడుతున్నాం. ఈ విధంగా అన్ని రకాల జ్యూస్ని మనం వాడుకోవడం జరుగుతుంది. అదే వాతావరణ సమస్యలను బట్టి అంటే ఒకేసారి చల్లబట్టడం కానీ లేదా రాత్రులు చలిగా ఉండి పగలు బాగా వేడిగా ఉండే సందర్భాల్లో ఫంగల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇంగువ ద్రావణం లేదా పుల్ల మజ్జిగ ద్రావణాన్ని స్ప్రే చేయటం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సూడోమోనాస్ ద్రావణాన్ని కూడా మనం స్ప్రే చేస్తూ ఉంటాం. ఈ పద్ధతుల ద్వారా మనం ఈ సమస్యను అధిగమించవచ్చు. అదే కషాయాలకు వచ్చేటట్టయితే ఫంగల్ డిసీజెస్కి మారేడు పత్ర కషాయం, గ్లైర్సీడియా కషాయం ఇలాంటివి కూడా వాడుకోవచ్చు. జీవన
ఎరువుల ప్రాముఖ్యత, దానివల్ల రైతు పొందే లాభాలేంటో తెలుసుకున్నాం కదా. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM